సిటీ సెంటర్లో ఉన్నది హుసైన్ సాగర్ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ అంటారు. అట్లాంటిదే మూసీ రివర్, అది కూడా ఫ్రెష్ వాటర్ అంట. తాగే నీటిది మరి సూయేజ్ డిస్పోజల్ లాగా ఎట్లయిపోయిందండి, డ్రైనేజ్ దాని లాగా. దక్కన్ క్రానికల్ వచ్చేది మా హాస్టల్ కి. పొద్దున్నే ఆ పేపర్ చూస్తే హుసైన్ సాగర్ బొమ్మ వేశారు కానీ నీళ్లు కనబడతలేవు, మొత్తం చేపలు కనబడుతుంది. దట్ వాజ్ ద లాస్ట్ డే. చివరి ప్రాణి బతికి ఉన్నది ఆనాటికే. 78లో జీవం పోయింది హుసైన్ సాగర్ నీళ్ళు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ తిరిగి ఆ జీవన్ రావట్లేదు. షార్ట్ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి నాకు చాలా డౌట్ వస్తుంటుందండి. ఎప్పటి నుంచో మనకి హుసైన్ సాగర్ సిటీ సెంటర్లో ఉన్నది హుసైన్ సాగర్ ఫ్రెష్ వాటర్ రిజర్వాయర్ అంటారు. అట్లాంటిదే మూసీ రివర్, అది కూడా ఫ్రెష్ వాటర్ అంట. అంటే తాగే నీటిది, అట్లీస్ట్ సాగునీటి కూడా తాగే నీళ్ళది మరి సూయేజ్ డిస్పోజల్ లాగా ఎట్లయిపోయిందండి, డ్రైనేజ్ దానిలాగా. అంటే ఏ పరిస్థితుల్లో అయింది అది? ఇది పెద్ద సమస్య. ఎందుకంటే మన పుట్టుక నుంచి చావు దాకా ప్రత్యేకంగా భారతీయ సంస్కృతి అది నీటితోనే ముడిపడి ఉంటుంది, నదులతోనే ముడిపడి ఉంటుంది. పవిత్ర జలాలు అని అంటాం, నదీమ తల్లి అంటాం. ఒక 2-3 నదులు, భీమా నది ఇంకా కొన్ని తప్ప, బ్రహ్మపుత్ర, భీమా, ఈ 2 తప్ప అన్ని నదులకు మహిళల పేరే ఉంటుంది, ఫిమేల్ జెండర్. గంగా నది, సరస్వతి నది, ఇట్లా గోదావరి, కృష్ణమ్మ అంటాం. కృష్ణ అంటే మగ పేరు కాదు. సో ఇట్లా ప్రతిదీ కూడా యమునా నది కానీ ఇంకోటి కానీ ఆ తల్లిని దేవతలాగా ఆరాధిస్తాం. నదీమ తల్లి, గంగామాత. తర్వాత అన్ని పవిత్ర కార్యాలకు కానీ చనిపోయిన తర్వాత కానీ మన అస్థికల నిమజ్జనం వల్లనే చేస్తాం. సో నదిని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి మనం. అయితే ఇది భారతీయ సంస్కృతిలో భాగం. కానీ దీన్ని ఈ సోకాల్డ్ ఎడ్యుకేటెడ్స్, ఈ చదువు పెరిగిన తర్వాత, విజ్ఞానం అని చెప్పబడేది పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని నాశనం చేయడానికే పూనుకున్నారు. అంటే ప్లానర్స్ దగ్గర నుంచి, శాస్త్రి భవన్లో ఢిల్లీలో కూర్చొని అర్బన్ ప్లాన్స్ వేసే వాళ్ళ దగ్గర నుంచి ఈ కింద ఉన్న వార్డు మెంబర్ దగ్గర దాకా, మున్సిపల్లో ఉన్న అధికారుల దాకా వీళ్ళకి ఎవ్వరికి నీటి విలువ తెలియదు, నీటి గురించి తెలియదు, దాని పవిత్రత గురించి తెలియదు, నీటిని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో తెలియదు. మొత్తం నాశనం చేశారు. ఇది ఒక ఇండియాలో జరగలేదు, ఒక భారతదేశంలో జరగలేదు, ప్రపంచవ్యాప్తంగా జరిగింది. జరిగినాక ఎప్పుడైతే విపరీతంగా క్యాన్సర్స్ రావడం మొదలైందో ఇంకా అప్పుడు మళ్ళీ పునరాలోచించారు, మనం ఏదో తప్పు చేశాం. కానీ దాన్ని రియలైజ్ అయితే లేరు, తప్పు చేశామన్నది అర్థమైంది. సో మళ్ళీ అందులో కూడా ఆ ప్రక్షాళన పేరుతో మళ్ళీ విపరీతమైన అవినీతి. గంగా ప్రక్షాళనకు 30,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా 1% కూడా ప్రక్షాళన జరగలేదు. ఇప్పుడు మూసీకి 150,000 కోట్లు అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి అక్కడ 15-20 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తే కూడా అక్కడ గంగాల ఏం ప్రోగ్రెస్ లేదు. మళ్ళీ అదే పద్ధతిలో ఇక్కడ చేస్తే కూడా ఏం ప్రోగ్రెస్ ఉండదు. అంటే అవినీతికి ఒక ఆలంబనగా మారింది ఇది. వెనకటి వాళ్ళకున్న, అంటే అప్పటి పరిపాలకులు, నిజామే కావచ్చు లేకుంటే బ్రిటిష్ వాళ్ళే కావచ్చు, వాళ్ళు చాలా స్టెప్స్ కాపాడుకోవడానికి తీసుకున్నారు. అంటే వాళ్ళకున్న చిత్తశుద్ధిలో 1000వ వంతు కూడా మన పాలకులు లేదు. అంటే అప్పటి బ్రిటిష్ పాలకులు కానీ, అప్పటి అక్కడ ఉన్న టిప్పు సుల్తాన్ కావచ్చు, ఇక్కడ నిజాం కావచ్చు, వీళ్ళకున్న దానిలో 1000వ వంతు కూడా నీళ్ళని రక్షించాలి, ఈ భూమిని రక్షించాలి, కాలుష్య రహితంగా మన వాయువు ఉండాలి, మనకు ఆక్సిజన్ దొరకాలి, చెట్లను మనం పెంచాలి, ఉన్న చెట్లను కాపాడాలి అని 1950 రాజ్యాంగం రాసుకునే నాటి వరకు వాళ్ళకున్న చిత్తశుద్ధిలో 1000వ వంతు కూడా ఇప్పటి వాళ్ళకు లేదు. దీని మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వాలది, రెండవది ప్రజలది. అంటే ఇప్పుడు హైదరాబాద్లోనే వర్షపు నీళ్ళు పోవడానికి పెద్ద పెద్ద డ్రైన్స్ ఉండేది. అంటే ఉదాహరణకు ధరంకరణ్ రోడ్లో నేను చూశాను. నేను ఫస్ట్ హైదరాబాద్కి 72లో వచ్చాను, 78లో ఇక్కడ ఉండడానికి వచ్చాను. 78 నుంచి ఇక్కడే ఉన్నాను, మధ్యలో ఒక 10 ఏళ్ళు పోయేసినా కూడా ఇక్కడే ఉన్నాను. ధరంకరణ్ రోడ్ అంటే శిష్మాల్ థియేటర్ అని ఉంది. మనము అమీర్పేట నుంచి మనము బేగంపేట పోతుంటే ఆ శిష్మాల్ థియేటర్ ఆనుకొని ధరంకరణ్ రోడ్ అని ఉంది. రోషయ్య గారు అదే రోడ్లు ఉండేవారు. ఆ రోడ్డు 3/2 వంతులు ఉంటే 1 వంతు డ్రైన్ ఉండేది, చాలా పెద్దది. అయితే మున్సిపల్ అధికారులు ఏమనుకున్నారంటే ఈ డ్రైనేజ్ గింత పెద్దది ఎందుకు అనుకున్నారు. అది డ్రైనేజ్ కాదు, అది వర్షపు నీళ్లు పోయే
స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటాం. స్టామ్ వాటర్ అంటే వర్షపు నీళ్ళు. ఓకే. ఆ డ్రైన్స్ అంటాం వాటిని. అవి పవిత్రంగా తీసుకెళ్ళాలి నీళ్ళను మూసీలోకి. అది ఏం చేశారు, డ్రైనేజ్ అలా కలిపి దాన్ని చిన్నగా చేశారు ఇంతంత. ఆ రోడ్డును ఎక్స్పాండ్ చేశారు. అవగాహన లేక కొంత, ఒత్తిడి పెరిగి కొంత. అయితే అర్బనైజేషన్లో ఒక భాగం ఇది. మొత్తం డ్రైన్స్ అన్ని కబ్జాలు అయినాయి. చెరువులన్నీ మొత్తం 800 చెరువులు ఆక్రమించారు హైదరాబాద్లో. అంతా 200 కూడా లేవు ఇప్పుడు. మొత్తం రంగనాథ్ గారు వచ్చేసరికి మిగిలినవి ఓన్లీ, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే నాటికి మిగిలినవి 175, 176 మొత్తం కూడా కబ్జాలు అయిపోయినాయి. నామరూపాలు లేకుండా పోయిన చెరువులే 600 దాకా ఉంటాయి. ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అప్పటి మ్యాప్స్ సర్వే ఆఫ్ ఇండియాలో దొరుకుతాయి. అవి ముందు పెట్టుకుంటే తెలుస్తుంది మనకు ఎక్కడ చెరువు ఉండేది, ఎక్కడ ఉండేది అనేది. సో ఇప్పటికైనా దాన్ని రక్షించుకోవడానికి కొంత కేటీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈ రోడ్లన్నీ తీసేసి కింద నాలా పెట్టి, ఈ ఫాక్స్ సాగర్ లేక్ అవన్నీ ఎక్కువ వరద వచ్చినప్పుడు నిజాంపేటలో మొత్తం అపార్ట్మెంట్లలో 2nd ఫ్లోర్ 1st ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి. వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చారు. విల్లాస్ మునిగిపోయి అంతా, ఎందుకంటే చెరువులో విల్లా కడితే ఏమవుతుంది, విల్లాస్లలోకి నీళ్ళు వస్తాయి. అయితే వాటిని ఎట్లా డైవర్ట్ చేయాలి మూసీలోకి అని చెప్పి రోడ్డు పైన భాగం తీసి కింద నాలా చేసి పైనుంచి మళ్ళీ స్లాబ్ వేశాడు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాడు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాడు. దానికి 1000 కోట్లు, దీనికి చాలా కోట్లు పెట్టి ఏదో కొంత ప్రయత్నం చేశారు. అయితే మూసీ ప్రక్షాళన కోసం గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంతకుముందు థేమ్స్ అని లండన్లో ఒక రివర్ ఉంటుంది. థేమ్స్ రివర్ను ప్యూరిఫై చేశారు వాళ్ళు. అదే పద్ధతిలో ఇక్కడ కేసీఆర్ గారు, అప్పుడు కేటీఆర్ గారు ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కదా, మొదలుపెట్టి మూసీలోకి వచ్చే నాలాలు ఎన్ని ఉన్నాయి, ఆ నాలాల మీద ఎస్టీపీలు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వ్యక్తిగతంగా నేను వాటిని అపోజ్ చేస్తాను. ఎందుకంటే అవి కరెక్ట్ మెథడ్ కాదు, ఇది ఫెయిల్యూర్. బట్ వాళ్ళు మొదలుపెట్టారు. తర్వాత ఇప్పుడు వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. శుద్ధి చేయాలనే పేరుతోని ఎస్టీపీస్ శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ దీన్ని టూరిజంకు వాడుకోవాలి. మళ్ళీ మూసీ నదిలో మళ్ళీ కన్స్ట్రక్షన్స్, కొన్ని బిల్డింగ్స్, ఆ బిల్డింగ్లలో మళ్ళీ హోటల్స్, ఇట్లాంటివన్నీ కూడా, పబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా సాబర్మతి రివర్లో, అలా అహ్మదాబాద్లో మోడీ చేసినట్టుగా దాన్ని చూసి వచ్చారు. వేరే దేశాల్లో పోయి చూసి వచ్చారు. ఈయన కూడా కొంతమందిని రేవంత్ రెడ్డి పంపించాడు, కొరియాకు పంపించాడు. అట్లా ఆ పద్ధతిలో డెవలప్ చేయాలనుకుంటున్నారు. మీరు అన్న మాట నిజం. ఏంటంటే మూసీ అనేది ఇవాళది కాదు కదా, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద పుట్టింది. 1970sలో ఈ ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్ అయినప్పుడు మొత్తం సివేజ్ దాంట్లోకి వెళ్ళిపోయినది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. బట్ 1940 దాకా మంచినీళ్ళు తాగిచ్చారు హుస్సేన్ సాగర్ను. 1940s దాకా నిజాం పీరియడ్లో అది మంచినీటి రిజర్వాయర్. మీరాలమ్మండి, ఇది మీరాలమ్మండి చెరువు జూ పార్క్ అవుతున్నది. అయితే యాక్చువల్గా మూసీకి ఒక మంచి పేరు ఏంటంటే, మూసీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అనంతగిరి కొండల్లో స్టార్ట్ అవుతుంది, వికారాబాద్ అవతల. ఆడ ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంది కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది ఆ గుట్టలలో. అక్కడంతా మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. అందుకే టీబీ హాస్పిటల్ నిజాం అక్కడ పెట్టాడు. మంచి స్వచ్ఛమైన గాలి రావాలి, ఆ పూలకున్న పుప్పొడి మన లోపల టీబీని నయం చేస్తుందనే ఉద్దేశంతో నిజాం అక్కడ టీబీ హాస్పిటల్ పెట్టాడు. అయితే ఆ కొండల్లో పుట్టిన వాటరు ఆ చెట్టు వేర్ల మధ్యలోకి వెళ్ళి వస్తుంటుంది కదా, ఆ వేర్లలో ఔషధ గుణాలు ఉంటాయి. ఆ మొక్కకు సంబంధించిన ప్రతి పార్టులో ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, ఔషధ భాగాలు. వాటి వల్ల ఏంటంటే ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉండడమే కాకుండా మన రోగాలను నయం చేసేది. మేము ఊర్లలో ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి నేను పోతే మా నాయనమ్మ అనేది, ఎందులో పట్నం నీళ్ళు నీకు బాగుపడ్డాయి, తెల్లబడొచ్చినావు అని. తెల్లబడ్డావు, నువ్వు మంచిగా అయినావు. ఎవరైనా జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బిడ్డల దగ్గరనో కొడుకుల దగ్గరనో ఒక 5-6 నెలలు ఉండి వస్తే వాళ్ళ జబ్బులు మాయమయ్యేది. అంత పవిత్రం మూసీ నది నీళ్ళు అనేటివి. ఇవాళ మనం చేయబెట్టినా కాలు పెట్టినా కూడా చర్మం రాదు, ఇక బొక్కలే బయటకు వస్తాయి. ఒకరోజు నేను 78లో ఇక్కడ చదువుకుంటున్నా హైదరాబాద్లో, సోషల్ వర్క్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు దక్కన్ క్రానికల్ వచ్చేది మా హాస్టల్కి. పొద్దున్నే ఆ పేపర్ చూస్తే హుస్సేన్ సాగర్ బొమ్మ వేశారు కానీ నీళ్లు కనబడతలేవు, మొత్తం చేపలు కనబడుతున్నాయి. దట్ వాజ్ ద లాస్ట్ డే. చివరి ప్రాణి బతికి ఉన్నది ఆనాటికే. 78లో జీవం పోయింది హుస్సేన్ సాగర్ నీళ్ళు.
ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ తిరిగి ఆ జీవన్ రావట్లేదు. నేను చూసిన చివరి చేప 1978, అది కూడా చనిపోయిన చేపలు. హుస్సేన్ సాగర్ మొత్తం తేలినాయి మొత్తం. అప్పటికి స్టార్ట్ అయింది అనుకుంటా ఇంకా. అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ అప్పుడు పెద్ద ఎత్తున సరత్ నగర్ నాలా అని ఒకటి వస్తుంది. కేసీఆర్ గారు దాన్ని సపరేట్ చేశారు, ఓకే. బయట నుంచి తీసి మళ్ళీ మూసికి కలిపారు. సో ఆ రోజు ఇక లాస్ట్ జీవం అనేది ఆ నీళ్ళకు పోయింది. ఇంకా దాన్ని ఏం చేసినా ఇప్పటివరకు మళ్ళీ రివైవ్ చేయలేకపోయారు. బట్ ఆ పేరుతోని 100,000 కోట్లు ఖర్చు అయిపోయినాయి ఇప్పటికే. ఇది ఇప్పుడు ఏదో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి దాన్ని ఈ 2 జంట జలాశయాలు కూడా పొల్యూట్ అయిపోయినాయి బాగా. 111 జీవో వచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆ పైనుంచి కాలుష్యం బాగా వస్తున్నది. వాటర్కి పెద్ద కాలుష్యం ఎట్లా వస్తుంది అంటే అగ్రికల్చర్ నుంచి వస్తుంది. యూరియా, డిఏపి, పెస్టిసైడ్స్ కొడతారు కదా, అదంతా ఆ చెరువుల్లో మన పొలాలలోంచి మళ్ళీ మురుగునీరు ఈ కాలువలలో పడి వాగుల్లో నుంచి మళ్ళీ చెరువులోకి వస్తుంది. ఇప్పుడు దేశం ప్రపంచం అంతా ఎదుర్కొంటున్నది ఎక్కడైతే యూరియా, డిఏపి తర్వాత ఈ పెస్టిసైడ్స్ వాడుతున్నారో మేజర్ పొల్యూషన్ దానివల్ల వస్తున్నది నీళ్ళల్లోకి. క్యాన్సర్ వచ్చినా, ఇంకోటి వచ్చినా, జీవాలు చచ్చిపోయినా. తర్వాత ఇండస్ట్రియల్ పొల్యూషన్. అందరు కూడా ఏంటంటే నది అంటే ఇదో డ్రైనేజీ. అంటే మనం ఒక కన్నతల్లిగా మనం భావించిన ఆ తల్లి ఒడిలోకి మలమూత్రాలు వదిలిపెడుతున్నాం, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వదిలిపెడుతున్నాం. ఇంకెట్లా బతుకుతుంది? అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి రోహిత్, ఇప్పుడు మీరెవరినైనా కొట్టినా కూడా అతను మీ మీద పగ తీర్చుకోకపోవచ్చు. ఏం పొన్లే వాని పాపన వాడైపోతాడని చెప్పి. మనుషుల మధ్య చాలాసార్లు కక్షలు ఉంటాయి, కానీ కక్ష తీర్చుకోకపోవచ్చు. బట్ నేచర్ ఏదైతే ఉన్నదో పంచభూతాలు, ఇది ఖచ్చితంగా పగబడుతుంది, ప్రతీకారం తీర్చుకుంటుంది. నీటిని కాలుష్యానికి గురి చేసినందుకు మన శరీరం మొత్తం రోగగ్రస్తం చేసింది ఆ నీరే. ఎందుకంటే 70% మన శరీరంలో నీరే ఉంటుంది. మీరు 100 కిలోలు ఉన్నారనుకుంటే 30 కిలోలే మీ బోన్స్ కానీ మీ స్కిన్ కానీ అన్నీ. ప్రతి కణంలో నీరు ఉంటుంది. 70% ఆ బరువు 70 కిలోలు నీరే మీ లోపలన్నది. అని మీరు బయట నీరు పొల్యూషన్ చేస్తే మీ బాడీలో నీరు పొల్యూట్ అవుతుంది. మీరు బయటి గాలి పొల్యూట్ చేస్తే మీరు పీల్చుకునే గాలి పొల్యూట్ అవుతుంది. గాల్లో 21% ఆక్సిజన్ ఉండాలి, బట్ ఇప్పుడు ఉండట్లేదు. హైదరాబాద్లో 15-16% ఉంటే ఎక్కువ, ఎందుకంటే చెట్లను నరికేసాం. కాబట్టి ప్రకృతి పగ తీర్చుకుంటున్నది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ వ్యాధులు ప్రతి 8 మందిలో ఒకరికి ఉంటున్నాయి. క్యాన్సర్ కూడా ప్రతి 100 మందిలో దాదాపు 25-30% క్యాన్సర్ వచ్చేసింది. ఎవరు కూడా క్యాన్సర్ను తప్పించుకోలేరు. తర్వాత పంచభూతాల్లో నీరు, తర్వాత వాయువు, తర్వాత మట్టిని విషతుల్యం చేసాం. మట్టికి కూడా జీవం ఉంటుంది తెలుసా? ఆ జీవం లేకుండా చేసాం మనం. మట్టికి జీవం లేకుండా చేసినందుకు మట్టి మనకు క్యాన్సర్ ఇస్తూ ఉన్నది. అక్కడ పండిన ప్రతి పంట కూడా మన శరీరానికి క్యాన్సర్ ఇచ్చేది. కాబట్టి మనకు అది అగ్ని అయినా, ఆకాశం లాంటి శూన్యత అయినా కూడా పంచభూతాలను మనం సరిగ్గా అర్థం చేసుకోక మొత్తం నాశనం చేసాం. పంచభూతాలు మనల్ని నాశనం చేస్తున్నాయి. 30 ఏళ్ళకే ఇవాళ కాటికి పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటి రోజు కూడా ఇంకా దిగజారుతున్నది. సస్టైనబుల్ గోల్స్ అని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 17 గోల్స్ సంతకాలు పెట్టించారు అన్ని దేశాలతోని, కానీ ఇవన్నీ కాయిదాలకే పరిమితం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 150,000 కోట్లు పెట్టనియండి, 3 లక్షల కోట్లు పెట్టనియండి, వాళ్ళు చేయలేరు ప్రక్షాళన. పద్ధతే కాదు అది. వాళ్ళు తీసుకున్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో 100% రాంగ్.